నా పేరు లక్ష్మి అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అనేది నేను ఈ పారాయణంలోని బుక్కులో ఉంది నోట్స్లో రాసి చెప్తున్నానండి. విడివిడిగా బ్రహ్మంగారు ఎవరెవరికి ఏం చెప్పారు అన్నది నేను అంతకుముందు కొన్ని పెట్టానండి వీడియోస్. కొంచెం నాకు జలుబు చేసి ఇన్ఫెక్షన్ లాగా వచ్చి లంగ్స్ దగ్గర ఎలర్జీ లాగా వచ్చిందండి. దానివల్ల నేను నా గొంతు బొంగురుపోయి వీడియోస్ పెట్టలేకపోయాను. ఈరోజు ఐదోది లాస్ట్ వన్. బ్రహ్మంగారు సమాధి చెందే ముందు మనకి కాలజ్ఞాన బోధ చేశారండి. అది ఒక వీడియో ఉంది, అది మిగిలిపోయిందని అప్లోడ్ చేద్దామని చేస్తున్నానండి. ఇప్పుడిప్పుడే నా గొంతు లైన్లోకి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని. అలానే యూట్యూబ్లో కూడా మనకి కొత్తగా రూల్స్ అనేవి మారబోతున్నాయి అంటండి. ఫిబ్రవరి దగ్గర నుంచి 8,000 గంటలు పెంచుతున్నారంట, 4,000 గంటలని. ఏమోనండి, నా ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు. నేను దేవుళ్ళకు సంబంధించిన కంటెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతోనే నేను నా ఛానల్ని పెట్టానండి, కేఎంఎల్ భర్తీ ఛానల్ అని. అది ముందుకు వెళ్తుందా వెళ్ళదా, నాకు మానిటైజేషన్ అవుతుందా, బిగ్ మానిటైజేషన్ అన్నది నాకు ఆలోచన లేదండి. 10 మందికి నేను ఇన్ఫర్మేషన్ చేరవేద్దాం అన్న ఉద్దేశంతోనే నా ఛానల్ స్టార్ట్ చేశాను. భగవంతుడు నాకు ఎవరికైతే ఈ వీడియోస్ భగవంతుడి గురించి నేను చేరవేద్దాం అనుకుంటున్నానో, నా సంకల్పం కనుక మంచిదైతే భగవంతుడు ఏదో ఒక ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, 3 ఇయర్స్ పడుతుందా 4 ఇయర్స్ పడుతుందా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నాకు తెలియదండి. సరేనా, ఎందుకంటే దేవుళ్ళే కాబట్టి అంత త్వరగా అందరికీ నచ్చాలని లేదు. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమైతే అది చూసుకుంటారో ఆ ఉద్దేశంతో నేను వీడియోలు చేసి పెడుతున్నానండి. భగవంతుడికి సంబంధించినవి ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకుంటారని, వేరే వాళ్ళకి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవి అప్లోడ్ చేయండి, షేర్ చేయండి. భగవంతుడి 10 మందికి మనం తెలిసింది మన జ్ఞానంలో ఉన్నది కొంతమందికి మనం చెబితే ఆ జ్ఞానం ఎప్పటికీ తరిగిపోదండి. విద్య అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, ధనంలాగా తరిగిపోయేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పక్కన వాళ్ళకు కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను చెప్పాలనుకున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం ఇది ఈ యొక్క పారాయణం బుక్లోది లాస్ట్ వన్ అనండి. సమాధికి ముందు బ్రహ్మంగారి కాలజ్ఞాన బోధ. శ్రీ ఈశ్వరమ్మ గారి మహిమలు చెప్పిన బ్రహ్మంగారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ జీవ సమాధికి సంకల్పించిన నాటి నుంచే తాము వసించబోయే లో సమాధిని తయారు చేయించారు. అలాగే ఆ సుముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ప్రతి నిత్యము వారు ఆ సమాధిలో ప్రవేశించి యోగ నిద్ర చేస్తున్నారు. స్వామివారు యోగ సమాధి యందు ప్రవేశించు శుభదినం రానే వచ్చింది. ఆనాటి వేకుజాముకే స్వామివారు కాలకృత్యాదులు ముగించుకొని సమాధి ప్రదేశమునకు చేరుకున్నారు. అచటగల సముచిత ఆసనంపై గోవిందాచార్య స్వామివారు, వారి సోదరులు, భక్తులు, నవాబులు, భక్తజనులు వచ్చి స్వామివారి సముఖంలో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ఆసీనులయ్యారు. అంతటా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ మఠాధిపతి అయిన కుమారుడు శ్రీ గోవిందయాచార్యుల వారిని చేరబిలిచి, నాయన, మేము ఈ కందిమల్లయ్య పల్లెకు చేరి వీరబ్రహ్మమను నామాన్ని ధరించి నేటి వరకు ఈ కలికాల మానవుల చంచల మనసులను మార్చి వారిని పరబ్రహ్మోపాసకులుగా చేశాను. ఇక నుంచి నీవు ఈ బాధ్యతలను స్వీకరించి పామరులను పరమ భాగవతోత్తములుగా మార్చవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. మేము నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు జీవసమాధి యందు ప్రవేశిస్తాము. ఇక ముందు నీ తల్లి, సోదరులు, సోదరీమణుల భారము నీదే అని హితవు పలికారు. అంతటా వీరబ్రహ్మం గారు, నాయన, ఇప్పుడు నీకు 2 దేవరహస్యాలను తెలియజేస్తాను. ఆ రహస్యాలను ఈ భక్తజనులందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. నాయన, నీకు జీవిత పరమార్థాన్ని అనుగ్రహించడానికి పరమేశ్వరియే నీ గర్భవసాన జన్మిస్తుంది. ఆమెకి ఈశ్వరమ్మ అని పేరు పెట్టు. ఆమె భూత భవిష్యత్తు వర్తమానములు ఎరిగిన పుట్టు బ్రహ్మజ్ఞాని. ఈ కలికాల మూడులకు మేమెట్లు అనేకములైన మహిమలు చూపించితిమో అట్టే ఈశ్వరమ్మ కూడా అనేక మహత్తులు, అద్భుతములు చూపించును. ఆమె నోటి వెంట వెలువడే ప్రతి వాక్కు వెలువడిన వెంటనే జరిగి తీరుతుంది. ఆమె వీరమాతయే చివరికి మా వలనే జీవసమాధి యందు ప్రవేశిస్తుంది. మాకెట్లు మఠం ఉన్నదో అట్లే ఆమెకు కూడా మఠం ఉంటుంది. మాకెట్లు పూజలు జరుగుతుంటాయో అట్టే ఈశ్వరమ్మకు కూడా
పూజలు జరుగుతుంటాయి. నీ పూర్వపుణ్య విశేషం వల్ల ఆ పార్వతియే నీకు కుమార్తెగా జన్మించుచున్నది కనుక నీకిక ఏ కొరత ఉండదు. నీ సంశయములన్నీ ఆ తల్లియే తీర్చగలదు కనుక ఇక నీ వెట్టి భయమును దుఃఖమును పొందవలదు. ఇక రెండో దేవరహస్యం. సిద్ధయ్య ఈశ్వరాంశ సంభూతుడు. వైకుంఠమున త్రిమూర్తుల మధ్య జరిగిన ఒక ఒప్పందమును అనుసరించి ఈశ్వరుడు ఒక క్షత్రియుని గర్భాన జన్మించి గోహత్య పాతకమునకు ఒడిగట్టి ఆ పాప పరిహార్థము మహమ్మదీయ వంశాన జన్మించాడు. ఆ గోహత్య పాతక నివారణమునకై అతడు మా పాదసేవకుడు అయ్యాడు. అంతేకాదు సిద్ధుడు శ్రీ గురుదీక్ష ప్రసిద్ధుడు. అతడి గురుభక్తి అనన్యం. పూర్వజ్ఞానం కలిగిన పుణ్యాత్ముడు. అద్వైతమును సాధించి సిద్ధించి సిద్ధుడయ్యాడు. మునుముందు కాలమున సిద్ధుడు మా కాలజ్ఞానమును జనులకు బోధిస్తూ వారిని జ్ఞానవంతులుగా మార్చగలడు. అతడు కూడా మావలే రాజశ్యే బాసిల్లగలడు. అందుచేత నాయన నువ్వెవరిని ద్వేషించవద్దు, ఎవరిని కోపించవద్దు. ఈనాడు నువ్వు సద్గురు స్థానాన్ని పొందావు కనుక భూత ప్రేమ కలిగి సర్వజీవ సమానత్వం కలిగి దయాంతరంగుడవై పిన్న పెద్దలను ఆదరిస్తూ సత్కార్యములు ఆచరిస్తూ మఠమును ధర్మ మార్గమున పాలిస్తూ సత్కీర్తిని పొంది తరించు. మేము సమాధి స్థితి పొందిచున్నాము కాన మా కుమారుగా మీ తల్లి గోవిందమ్మను పూజించు. మీ తల్లి సామాన్యురాలు కాదు, ఆమె సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి అని ఉపదేశించి కుమారుని ఊరడించారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మం గారు భక్తజనుల వైపు సాదరంగా వీక్షిస్తూ నాయనలారా కాలము సమీపిస్తున్నది. మేము ఈ మధ్యాహ్నము సరిగ్గా 2:30 గంటలకు జీవసమాధిలో ప్రవేశిస్తాము. మీ వంటి భక్తజనుల మనోరథాలను ఈడేర్చడానికే మేము కాలజ్ఞానాన్ని రచించాము. మరొక మారు కాలజ్ఞానమును ప్రబోధిస్తున్నాము. శ్రద్ధ భక్తి మానసులై విని ఆచరించి తరించండి అని చెప్పి వారికి కాలజ్ఞానమును ఇలా బోధించారు. సమాధికి ముందు బ్రహ్మంగారి కాలజ్ఞాన బోధ. కలియుగమున ఇప్పటికీ 4694 సంవత్సరములు గడిచినవి. ఇప్పటి నుంచి 16 అనందాలు కనగా కలియుగంలో 5000 ఏండ్లు దాటిన తదుపరి మేము వీరభోజాచార్యులతో కలిసి బెజవాడకు చేరుకుంటాము. నందికొండ యందు తపస్సు చేస్తున్న వీరభోజాచార్యులు వారు 13 అనందాలకు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు సమాధిని వదిలి వింధ్యాపర్వతం నందు దివ్యమంగళ విగ్రహముగా వెలుగొంది అక్కడ ఉన్న మహాపురుషులను వెంట పెట్టుకొని మరలా నందికొండకు చేరుకొనెను. ఆ కాలమున ఫస్ట్ పాయింట్ అనేక నక్షత్రాలు నేలరాలుతాయి. రెండో పాయింట్ అనేక మంది ప్రజలు నశిస్తారు. మూడో పాయింట్ 7 గ్రామములు కలిపి ఒకే గ్రామం అవుతుంది. నాలుగో పాయింట్ పశువులు అసంఖ్యాకంగా నశిస్తాయి. ఐదో పాయింట్ ధూమకేతు అనే నక్షత్రం ఉద్భవిస్తుంది. ఆరో పాయింట్ సన్నకారు పాలగాండ్రు నశించిపోతారు. ఏడో పాయింట్ బద్రీకాశ్రమం నందుండే పరమ యోగులను వెంట పెట్టుకొని నిజస్వరూపుడనై నందికొండ మీద వీరప్రతాపం జరుపుతాను. ఎనిమిదో పాయింట్ విరోధినామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుట్టెను. ఆ శక్తి అంకమ్మ అను పేర లోకమంతా సంచరించి చికాకు పరిచి దక్షిణ భూమిని అంతని దగ్ధము చేసి తిరిగి నందికొండకు చేరును. 9వ పాయింట్ ప్రమాదిచ నామ సంవత్సరం నాటికి మేము 8 సంవత్సరముల వయసు గల వారమై వీరభోజాచార్యులమై విరాజిల్లుతాము. 10వ పాయింట్ పింగళ నామ సంవత్సరంలో ఉత్తర దేశమందు కలహములు పుడతాయి. జనులు అనేకులు నశిస్తారు. 11వ పాయింట్ గొప్ప గొప్ప దేవాలయములు పాడుపడతాయి. 12వ పాయింట్ పంచాననం వారి కులవృత్తులు నశిస్తాయి. 13వ పాయింట్ సిద్ధాద్రి నామ సంవత్సరంలో అద్దంకి సీమలో భూమి గడగడా వణికెను, పర్వతాలు కూలెను. 14వ పాయింట్ రౌద్రనామ సంవత్సరం ఆషాఢ మాసంలో నక్షత్రాలు భయంకర ధ్వంచేత రాలిపడెను. 15వ పాయింట్ బంగ్లాదేశమందు కాళీ ప్రత్యక్షమై శక్తి రూపం ధరించి అనేక ప్రజల రక్తమును గటగటా తాగెను. 16వ పాయింట్ పశ్చిమ దేశాన మాతంగి అనే శక్తి పుట్టి జనులను మెడలు విరిచి వీరావేశంతో కేకల వేసెను. 17వ పాయింట్ బెజవాడ గోల్కొండంత పట్టణమగును. 18వ పాయింట్ కనకదుర్గ ముఖద్వారమందు తూర్పు దిక్కున 7 పుట్టల నల్లులు రాలెను. 19వ పాయింట్ సూర్యుడు గడగడ వణికెను, మేఘమునందు బడబాలనం పుట్టి సర్పాకారముగా వచ్చి అనేక ధ్వనులు చేస్తూ నందికొండలోని తటాకంలో ఉదకపానం చేసెను. 20వ పాయింట్ కొండవీటి దుర్గములో మంటలు పుట్టును. 21వ పాయింట్ మూలరంగమ్మ అను శక్తి కేకలు వేయును. 22వ పాయింట్ శ్రీశైలం నందు నంది చెరువులో ఆరెదొండ తీగ పుట్టెను. 23వ పాయింట్ బ్రహ్మరాంబ గుడిలో మొసళ్ళు జొరబడి పాడైపోవును. 24వ పాయింట్ పాతాళగంగ ఈశాన్య భాగం కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోవును. 25వ పాయింట్ పాతాళగంగలో పచ్చబండయ్యే పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు కలికావతార పురుషుని పాదము సోకి శాపవిముక్తుడైను.
26వ పాయింట్ ఆకాశనందు విషగాలి పుట్టి జనులు నశించారు. 27వ పాయింట్ తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసలు జ్వరబడి 3 దినములు పూజలు లేక తలుపులు మూసి ఉంచారు. 28వ పాయింట్ గరుడధ్వజంలో ఓంకారనాదం వినిపించను. 29వ పాయింట్ తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు పట్టను. 30వ పాయింట్ పంచాననం వారి వంశమందు మేము జన్మించి మల్లికార్జున వీరభోజాచార్యులమై మహాలక్ష్మితో కూడి రాజ్యపాలన చేసెను. 31వ పాయింట్ ఆకాశమందు 3 చుక్కలు పుట్టి మానవులు కనిపించకుండా అదృశ్యమయ్యను. 32వ పాయింట్ పంచాననం వారు తిరిగి పంచాంగ పౌరోహిత్యాదులు నెరిపారు. 33వ పాయింట్ ఆనందనామ సంవత్సరంలో శ్రీశైలం మల్లికార్జునుడు వింధ్యా పర్వతాలకు పోయి నిజస్వరూపం చూపెను. దేశమంతా తల్లడిల్లి శోక తప్తమయ్యను. కనుక మా భక్తులైన వారందరికీ మా అనుగ్రహ ప్రసాదిత మూల మంత్రాన్ని తెలుపుతున్నాము. ఈ మంత్రాన్ని జపించే ముందు అంగన్యాస కరన్యాస విధానంతో మేము చెబుతున్న అనుష్ఠానాన్ని తప్పక ఆచరించండి. అస్య శ్రీ వీరబ్రహ్మ స్తోత్ర మహామంత్రస్య సిద్ధ యోగీశ్వర ఋషి సంజ్కి ఛంద పరంజ్యోతి స్వరూపిణి దేవత ఓం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం మయ ధర్మాద్యైశ్వర్య కామ మోక్ష పంచ విధ ఫల పురుషార్థ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. అంగన్యాసం ఓం అంగుష్టాభ్యం నమః హ్రీం తర్జనీభ్యం నమః క్లీం మధ్యమాభ్యం నమః శివాయ అనామికాభ్యం నమః వీరబ్రహ్మణే కనిష్ఠికాభ్యం నమః కరతలకర పృష్ఠాభ్యం నమః హృదయాదిన్యాసం ఓం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహ క్లీం శిఖాయ వషట్ శివాయ కవచాయ హూం వీరబ్రహ్మణే నేత్రత్రయాయ ఔషట్ అనంత శక్తి సహితే అస్త్రాయ ఫట్ భూభవ సువహ ఓం ఇతి దిగ్బంధః. ధ్యానం శ్రీ వీరబ్రహ్మ లలితం వీరప్రభావం సురముని సహితం సూర్యకండానం సుధిరాం రిపు భయహరం సద్భక్తరక్షాం త్రినేత్రం పరమశివ గురు రూపం భద్రకాళీ సమేతం భస్మజ్యోతి స్వరూపేణ వీరబ్రహ్మస్వరూపం సద్విసంతి తత్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః. లమిత పంచపూజాం కుర్యాత్ లం పృథ్వీ తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. పుష్పం పరికల్పయామి యం వాయుతత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. ధూపమాగ్రయామి రం తేజస్తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. దీపం దర్శయామి వం అమృతత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. అమృత నైవేద్యం సమర్పయామి సం సర్వతత్వాత్మనే వీరబ్రహ్మణే నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఈ విధమైన అనుష్ఠాన క్రమంతో మమ్మల్ని పూజించిన తర్వాత ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః అనే ద్వాదశ సహస్ర సిద్ధి మహామంత్రమును భక్తి జ్ఞాన శ్రద్ధలతో జపించిన వారు మా అనుగ్రహమునకు పాత్రులవుతారు. ఈ మహామంత్రాన్ని జపించే స్త్రీ పురుషాదులందరూ మా దర్శన భాగ్యాన్ని పొందగలుగుతారు. మరొక ప్రమాణం తెలుపుతున్నాము. మడి మైల అనే భేదము లేకుండా సర్వవర్ణముల వారు రాత్రింబవళ్ళు ఈ ద్వాదశాక్షరి మహామంత్రమును 12,000 సంఖ్య గల జపము చేసినచో అట్టి వారికి నేను తప్పక దర్శనమిస్తాను. ఇది సత్యము. వీరికి యోగ శక్తుల వలన వచ్చే ప్రళయ ప్రమాదములేవి అంటవు. నా భక్తుడు అఖండ ఐశ్వర్యవంతులై సుఖముగా జీవించి జీవితాంతమున పరలోక సుఖములు పొందుతారు అని ప్రవచించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. 50 మంది జనులు చేతులెత్తి భక్తి ప్రపత్తులతో స్వాముల వారికి నమస్కరించారు. అంతటా వీరబ్రహ్మం గారు తమ అర్ధాంగిని చేరబిలిచి, గోవిందమ్మ, మా సహధర్మచారినివై ఇంతకాలం మమ్మల్ని సేవించావు, మా ధర్మకార్యాలకు సహకరించావు. అందుచేత నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను. మేము సమాధి చెందినను నువ్వు నీ సౌభాగ్యమునకు చిహ్నములైన పసుపు కుంకుమను మట్టెలు గాజులు తీయవద్దు. నువ్వు సమాధి యందు ప్రవేశించేంత వరకు పతివ్రత శిరోమణిగానే వర్ధిల్లుతావు. నీవు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతివై ఉండుట చూచి నిన్ను దూషించిన వారు నాశనం పొందుతారు. మేము సమాధి చెందక పూర్వము నిన్నెట్లు గౌరవించేవారో అట్లే మేము సమాధి పొందిన తర్వాత కూడా నిన్ను గౌరవిస్తారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.